హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది జావా స్క్రిప్ట్ సిరీస్ లో 7th ఎపిసోడ్. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం జావా స్క్రిప్ట్ సిరీస్ లో కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే కామెంట్స్ గురించి చెప్పాను, వేరియబుల్స్ గురించి చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా చెప్పాను. సో ఆ వీడియోస్ మీరు ఏమైనా వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది, చూడడం అయితే మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో మనం లూప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు లూప్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, అలానే వీడియోస్ని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా లూప్స్ గురించి మాట్లాడినట్టయితే లూప్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఎప్పుడైతే ఒక కండిషన్ని మనం రిపిటేటివ్గా ప్రింట్ చేయాలనుకుంటామో, అంటిల్ ద కండిషన్ గెట్స్ ఫాల్స్, ఆ టైం అప్పుడు మనం లూప్స్ యూజ్ చేస్తుంటాం. బేసిక్గా లూప్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఫర్ లూప్ ఉంది, డూ వైల్ లూప్ ఉంది, అండ్ వైల్ లూప్ ఉంది. సో అసలు ఫర్ లూప్ లో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఫర్ లూప్ లో నేను ఇన్ డెప్త్ గా చెప్పాలంటే ఫర్ లూప్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ ఉంది, ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్. సో కంప్లీట్ ఈ 3 కూడా నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను, అసలు ఎలా చేస్తాం ఏంటి. ఫర్ ఈచ్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఆఫ్ ఎప్పుడు వాడతాం, అండ్ ఫర్ ఇన్ ఎప్పుడు వాడతాం. ఫస్ట్ థియరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ నెక్స్ట్ దాని ప్రాక్టికల్ మీకు చేసి చూపించినట్టయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఫర్ లూప్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, చెప్పాను కదా ఆల్రెడీ, లూప్స్ ఎప్పుడైనా యూజ్ చేసామంటే దట్ మీన్స్ ఒక స్టేట్మెంట్ని మనం రిపిటేటివ్గా ప్రింట్ చేయాలన్నప్పుడు యూజ్ చేస్తాం, అంటిల్ ద కండిషన్ గెట్స్ ఫాల్స్. సో మనం ఫర్ ఎలా యూజ్ చేస్తాం అంటే, బేసిక్గా ఫర్లో మనం ఇనిషియలైజేషన్ కానీ, కండిషన్ కానీ, అప్డేషన్ కానీ, ఈ 3 కూడా ఒక దగ్గరే ఉంటాయి. సో మనం సింటాక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫర్ ఓపెన్ బ్రాకెట్, అలానే అక్కడ ఇనిషియలైజ్ చేస్తాం, నెక్స్ట్ కండిషన్ ఇస్తాం, ఆ తర్వాత దాన్ని అప్డేట్ చేస్తాం. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ పెరాంథసిస్, అండ్ మన కోడ్ అక్కడ ఉంటుంది, అండ్ ఆ తర్వాత దాని పెరాంథసిస్ క్లోజ్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎప్పుడైతే ఫస్ట్ రన్ అవుతుందో, ఫస్ట్ స్టేట్మెంట్ ఇనిషియలైజ్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ వస్తుంది, ఆ తర్వాత సో లూప్లో ఉన్నది ప్రింట్ చేసింది, ఆ తర్వాత ఎక్కడి నుంచి దేనికి వెళ్తుంది, అప్డేషన్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత అప్డేషన్ అవుతుంది వాల్యూ, ఆ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఆ తర్వాత మళ్ళీ మన ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ వస్తుంది అనమాట. సో ఇదనమాట అయ్యే ప్రాసెస్. ఎప్పుడైతే కండిషన్ మీట్ అవ్వదో అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట ఫర్ లూప్ గురించి మాట్లాడినట్టయితే. సో ఫర్ ఈచ్ కూడా ఇంతే. ఫర్ ఈచ్ ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని, అంటే ప్రతి ఒక్క మనం ఏదైతే ఉంటుందో అక్కడ వేరియబుల్, ప్రతి ఒక్క దాన్ని మనం ప్రింట్ చేయాలంటే లైన్ వైజ్గా, సో ఫర్ ఈచ్ వాడతాం. సో మీరు నేమ్లోనే ఐడెంటిఫై చేయొచ్చు ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ ప్రతి ఒక్కటి ప్రింట్ చేయాలంటే, సో ఇఫ్ దేర్ ఆర్ లైక్ కార్ ఉంది, ఇప్పుడు ఇది ఎప్పుడు వాడతాం అంటే, లైక్ ఇప్పుడు అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ ఉన్నాయనుకోండి సపోజ్. సో అది ప్రింట్ చేస్తే సపోజ్ కార్ ఉంది, బైక్ ఉంది, అండ్ ఆటో ఉంది. సో ఈ 3 కూడా లైన్ వైజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైతే నేను కోడింగ్ రాసి చూపిస్తానో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఫర్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనం స్ట్రింగ్స్ అండ్ అరేస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్కి ఫర్ ఆఫ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇది 2 కూడా మనం ప్రింట్ చేయాల్సినవే. బట్ ఫర్ ఇన్ ఏంటవుతుందంటే, సో అరేస్లో ఉన్న ఇండెక్స్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అనమాట ఫర్ ఇన్. సపోజ్ నేను ఇక్కడ 3 చెప్పాను కదా, కార్, బైక్ అండ్ ఆటో. సో ఈ 3 అరేస్ తీసుకున్నాం అనుకుందాం. సో అరేస్లో ఇండెక్స్ వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుంది, 0 to size -1 కదా. సో అలా. సో ఎప్పుడైతే మనం ఫర్ ఇన్ వాడతామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే కార్ 0 ప్రింట్ అవుతుంది, ఇండెక్స్ వాల్యూ 0 కదా దాని. ఆ తర్వాత బైక్, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ 1. ఆ తర్వాత ఆటో, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ 2. సో ఇదనమాట ఫర్ గురించి. సో ఇదంతా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ పెడతాను, చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది.
సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అసలు ఫర్ ఈచ్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఆఫ్ ఎలా వాడతాం, అండ్ ఫర్ ఇన్ ఎలా వాడతాం. బేసిక్గా ఫర్ ఆఫ్కి ఫర్ ఇన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఆఫ్లో మనం ప్రతి ఒక్క ఏదైతే అక్కడ ఉంటుందో దాన్ని ప్రింట్ చేస్తాం. బట్ ఫర్ ఇన్లో మనం ఏం చేస్తాం, దాని యొక్క ఇండెక్స్ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో అదనమాట ఫర్ ఆఫ్కి అండ్ ఫర్ ఇన్కి డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు వైల్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా వైల్ లూప్ మనం యూజ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ లూప్లో మనం ప్రతి ఒక్కటి కూడా లైక్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అన్ని ఒక దగ్గర పెడతాం. బట్ కమింగ్ టు వైల్ అలా ఉండదు అనమాట. ఇనిషియలైజేషన్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత వైల్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ మనం కండిషన్ రాస్తాం. అండ్ ఎప్పుడైతే పెరెన్సిస్ ఓపెన్ చేసి కండిషన్ రాస్తామో, ఈ కండిషన్ మెట్ అయితే ప్రింట్ అవ్వాలి అని చెప్పి, ఆ తర్వాత మనకి అప్డేషన్ అయ్యి ఆ తర్వాత మనకి కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో వైల్ లూప్ రాసే విధానం అది. సపోజ్ వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అండ్ వైల్ ఎక్స్ప్రెషన్ రాయాలి కదా. సో కండిషన్ ఏం రాద్దాం, సపోజ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయినంత వరకు మన వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతూ ఉండాలి. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ ఎక్స్ లేదంటే కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్. ఓకే, ఎక్స్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్ ప్లస్ చేస్తాం, అదే ఐ ప్లస్ ప్లస్ చేస్తాం అనమాట. సో అలా అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని ఎగ్జాంపుల్ కూడా నేను రాసి చూపిస్తాను, చూడండి. ఇదనమాట వైల్ గురించి. అండ్ డూ వైల్ గురించి మాట్లాడినట్టయితే, కండిషన్ మెట్ అవ్వకుండా అట్లీస్ట్ వన్స్ రన్ అయినా అవ్వాలి అన్నట్టయితే మనం డూ వైల్ అయితే యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ గెట్స్ ఫాల్స్ ఈవెన్, సో మనం ఒక్క రన్ అయినా అవ్వాలి అన్నప్పుడు మనం డూ వైల్ లూప్ అయితే యూజ్ చేస్తాం. సో బేసిక్గా మనం ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా యూజ్ చేసినప్పుడు మన కండిషన్ మెట్ అయితేనే మనకి ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ వస్తుంది. లేదు అంటే కండిషన్ మెట్ అవ్వకపోతే అది వెంటనే అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ అయిపోతుంది అనమాట. బట్ మన డూ వైల్ కండిషన్ కేసులో అలా కాదు. సో బేసిక్గా డూ వైల్ మనం ఎప్పుడు వాడతాం అంటే, ఇది కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా అట్లీస్ట్ వన్స్ రన్ అవ్వాలి. సో బేసిక్గా డూ ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్, వైల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో కండిషన్ అనేది లాస్ట్లో చెక్ చేస్తుంది అనమాట. సో అందుకు మనం ఎప్పుడైనా మనం ఒక్కసారైనా కండిషన్ మెట్ అవ్వకుండా అంటే కండిషన్ ఈవెన్ ఫాల్స్ అయినా ఒక్క రన్ అయినా చెయ్యాలి అన్నప్పుడు మనం డూ వైల్ లూప్ అయితే యూజ్ చేస్తాం. సో ఇవన్నమాట లూప్స్ గురించి జావాస్క్రిప్ట్లో. ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా జావాస్క్రిప్ట్ లూప్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందు ఉంటాను. అప్పుడు వరకు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ బై.